ఏం తినకూడదు అని తెలిసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మరి ఏమి తినాలి, మంచి పదార్థాలు ఏవి, తినాల్సిన పదార్థాలు ఏవి అని తెలుసుకోవాలి నెక్స్ట్. సో కరెక్ట్ ఫుడ్ అని ఏమి అని తెలుసుకునే ముందు ఫుడ్కి ఒక డెఫినేషన్ ఇస్తే ఏ పదార్థాలు ఆ డెఫినేషన్కి ఫిట్ అవుతాయో దాన్ని మన ఆహారం అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us ఫస్ట్ డిఫైన్ ఫుడ్. సో ఆహారం అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ వి ఆల్రెడీ సా, మనకు బేసిక్ ఎనర్జీ ఇచ్చేది కార్బోహైడ్రేట్. సో ఇట్ షుడ్ బి అ గ్రెయిన్ విచ్ గివ్స్ కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వచ్చేలాంటి శక్తి ఇచ్చేలాంటి పదార్థం అయి ఉండాలి. ఓకే, సారీ, కన్నడలో రాస్తాను, తెలుగు రాసేది నాకు రాదు. నెక్స్ట్ థింగ్, అది ఎలా ఇవ్వాలి, ఈ గ్లూకోజ్ని ఎలా ఇవ్వాలి? నిదానంగా కొంచెం కొంచెంగా కంట్రోల్డ్గా మన రక్తానికి గ్లూకోజ్ ఇవ్వాలి. సో ఈ గ్లూకోజ్ స్లోగా రావాలంటే ఏం అవసరము? నిన్న చూసాము ఎందుకు రైస్ అండ్ వీట్ ఇస్ నాట్ గుడ్, దాంట్లో పీచు పదార్థము లేదు. సో పీచు పదార్థం ఈ కార్బోహైడ్రేట్తో పాటు కలిసి ఉంటే అది గ్లూకోజ్ని సడన్గా రాకుండా నిదానంగా వచ్చేలాగా చూస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ని స్లో రిలీజ్ కోసం దాంట్లో ఫైబర్ ఉండాలి. The correct way of defining food: first point, it should be a source of carbohydrate. Second point, it should have fiber so that it holds the carbohydrate slow release of glucose into the blood. One more important thing we usually forget, రోజు మన బాడీలో కొన్ని మెటబాలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. అవి రోజుకు రోజు క్లీన్ కాకుంటే అక్యుములేట్ అవుతుంటే వేరే వేరే రోగాలు వస్తుంటాయి. సో ఇది కాకూడదంటే మనం రోజు తినే ఆహారంలోనే ఈ మెటబాలిక్ వేస్ట్ని క్లియర్ చేసే శక్తి ఉండాలి. సో బాడీని ఈచ్ పార్ట్ని క్లీనింగ్ ప్రాపర్టీ కూడా మన ఆహారంలోనే ఉండాలి. సో ఇవి మూడు ఉంటే దట్ వుడ్ బి ద కరెక్ట్ ఫుడ్. సో దీంతో ఈ డెఫినేషన్ చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, బియ్యము గోధుమలో కార్బోహైడ్రేట్ అయితే ఉంది కానీ ఫైబర్ లేనే లేదు. సో ఫైబర్ లేని దానివల్ల గ్లూకోజ్ రిలీజ్ ఇస్ వెరీ ఫాస్ట్, 30 minutesలో అయిపోతుంది, బాడీ క్లీనింగ్ కూడా జరగదు. సో ఇట్ డస్ నాట్ ఫిట్ ద డెఫినేషన్ ఆఫ్ గుడ్ ఫుడ్. సో దెన్ వాట్ ఫిట్స్ ద డెఫినేషన్ అని వెతికినప్పుడు we will first write here wheat and rice, 0.2% of fiber if it is brown rice, 1.2% of fiber in wheat. ఇది within 30 minutes చాలు గ్లూకోజ్ రిలీజ్ చేసేదానికి. ఇది రోగాల్ని ఇస్తుంది, it gives disease, so we'll call it negative grains. రోగాన్ని ఇచ్చే ధాన్యాలు నకారాత్మక ధాన్యాలు అని దాన్ని క్లాసిఫై చేసాము. సో నెక్స్ట్ ఫైబర్ ఉండే ఆహారం మనకు కరెక్ట్ అని డిఫైన్ చేసుకున్నాం. సో దానికి కరెక్ట్గా ఉండే ఫైబర్ని వెతుక్కొని వెళ్ళినప్పుడు మనకి దొరికినవి రాగి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నలు, కార్న్, ఓట్స్, ఇంకా ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఫారిన్ కంట్రీస్ స్టెఫ్, చియా, కినోవా ఎక్సెట్రా ఉన్నాయి. మనకు భారతదేశంలో యూజువలీ ఇది ఇంకా బరుగు. ఈ ధాన్యాలు మామూలుగా ఇంకా కొంతమంది దీన్ని పట్టుకొని మన ట్రెడిషన్ అనుకొని
అప్పుడప్పుడు దీన్ని వాడుతున్నారు. సో దీంట్లో ఉండే ఫైబర్ పర్సంటేజ్ 2 to 4%. 2 to 4% ఫైబర్ ఉండేదానివల్ల అరౌండ్ 2 గంటల సేపు పడుతుంది దీంట్లో ఉండే పిష్ట పదార్థము గ్లూకోజ్గా మారి మన రక్తానికి వచ్చేదానికి. బియ్యము గోధుమలు 30 minutes అయితే, హాఫ్ అన్ అవర్ అయితే ఇవి అప్రాక్సిమేట్లీ 2 hours టైం తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ దీస్ గ్రెయిన్స్ ఆర్ బెటర్ దెన్ రైస్ అండ్ వీట్. ఇప్పుడు ఎవరికి రోగం లేదనుకుంటే ఈ ధాన్యాలనే తింటుంటే రోగం రాదు. బట్ మనం ఉండే పరిస్థితి ఏమి, అప్పుడే అందరికీ రోగం ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ గుంతలో పడ్డాం. ఈ ధాన్యాలకి ఆల్రెడీ రోగం ఉండేదాన్ని తీసే శక్తి లేదు. రోగం లేదంటే ఆరోగ్యంగానే ఉంటారు. సో దాన్ని ఏం పిలుస్తాము, న్యూట్రల్ గ్రెయిన్స్, తటస్థ ధాన్యాలు ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్. మార్క్స్ ఇవ్వాలంటే 0 మార్క్స్, దీనికి మార్క్స్ అయితే -50 మార్క్స్. సో కార్ బండి న్యూట్రల్లో వేసినట్టు, ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు, మీ రోగాన్ని ఎక్కువ చేయదు కానీ మీ రోగాన్ని బాగు చేసే శక్తి కూడా దీనికి లేదు. సో ఆల్రెడీ రోగం ఉండేవాళ్ళు ఏం చేయాలి, దీనికంటే ఇంకా 2 to 4 కంటే ఎక్కువ ఫైబర్ పర్సంటేజ్ ఉండే ధాన్యాలని వాడితే రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ 2 hours కంటే స్లోగా ఉంటే అప్పుడు ఉండే రోగాన్ని బాగు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే వెతికినప్పుడు దొరికినవి మన 5 సిరిధాన్యాలు: కొర్రలు, సామలు, ఊదరులు, అరికలు, అండుకొర్రలు. ఫైబర్ పర్సంటేజ్ 8 to 12.5, 8 నుంచి 12.5 వరకు దాంట్లో ఫైబర్ పర్సంటేజ్ ఉంటుంది. దానివల్ల గ్లూకోజ్ మీ రక్తం లోపలికి వచ్చేదానికి 5 నుంచి 6 గంటల సమయం తీసుకుంటుంది. సో దీంట్లో ఉండే 8 నుంచి 12.5% ఆఫ్ ఫైబర్ వేరే వేరే అంగాల్ని శుద్ధం చేసే శక్తి దీంట్లో ఉంటుంది. సో ఇట్ ఫిట్స్ ఆల్ ద 3 criteria ఆఫ్ ఫుడ్. మనం డిఫైన్ చేసిన ఫుడ్ అంటే ఏమి అనే దాంట్లో అన్ని క్రైటీరియాని సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ సైంటిఫికలీ స్పీకింగ్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ఫుడ్. సో దీన్ని ఏమి పిలుస్తాము, పాజిటివ్ గ్రెయిన్స్, సకారాత్మక ధాన్యాలు. మార్క్స్ ఇవ్వాలంటే +100. సో రోగ స్థితిలో ఉంటే -50లో ఉంటే 0 యాడ్ చేస్తుంటే ఏమవుతుంది, -50లోనే ఉంటారు, రోగంలోనే ఉంటారు. కానీ -50కి 100 యాడ్ చేస్తే +50కి వస్తారు, రోగాన్ని నుంచి ఆరోగ్యం వైపుకి వస్తారు. సో దీంట్లోనూ కొన్ని మంచి గుణాలు ఉన్నాయి. సో రోగం లేని వాళ్ళు ఇవి ఎక్కువ తిని దీన్ని కూడా తినచ్చు. కానీ అప్పుడే రోగం వచ్చింది అంటే ఓన్లీ దీస్ 5 grains హ్యావ్ ద కెపాసిటీ టు bring you out of the disease. Okay, clear? Any doubts regarding this table? ఇది చాలా ముఖ్యం, ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. సో దీన్ని తృణధాన్యాలు, చిరుధాన్యాలు అనే పేరులో పిలుస్తున్నారు. మిల్లెట్, ఇంగ్లీష్లోనూ దాని పేరు మిల్లెట్. అంటే మిల్లులో తీసేసి పడేసేలాంటి పదార్థాలు అనే పేరు ఉండింది. సో దానికి ఏం చేసాము, ఆరోగ్య సిరిని ఇచ్చేలాంటి ధాన్యాలు ఇవి. దే ఆర్ పాజిటివ్, ఆరోగ్యం కంటే వేరే వెల్త్ ఏమీ లేదు. సో దానికే దాని పేరుని సిరిధాన్యాలు అని మార్చాము. ఇవి 5 ఉండేది అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా లేదు, వేరే వేరే ప్రదేశాల్లో ఇంకా చాలా ధాన్యాలు ఉండొచ్చు. 8 కంటే ఎక్కువ ఫైబర్ ఉంటే దాంట్లోనూ ఇదేలాగా మంచి గుణాలు ఉండొచ్చు. మనకు దొరికినవి ఇవి 5 దొరికి పేషెంట్స్కి ఇచ్చి బాగు చేసి దాని గురించి చెప్పగలుగుతుండేది ఇవి 5. ఇంకా ఉంటే ఇట్ ఈస్ yet to be researched on. సో దొరికినప్పుడు దొరికినట్టు ఈ లిస్ట్
యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అందరూ అడుగుతారు, అందరూ అనుకుంటారు ఈ డయట్ ఫాలో చేసేదంటే ఏమి అన్నీ వదిలేసి కొన్ని మాత్రం తినేదని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు అందరూ చేస్తూ ఉండేది పథ్యం, ఓన్లీ రైస్ వీట్ తింటున్నారు. అవి రెండు వదిలి ఇన్ని ధాన్యాలు ఉన్నాయి మీకు అన్నీ తినండి అని మేము చెప్తున్నాము. సో నిన్న చెప్పాను, ఇది డయట్ కాదు. డయట్ అంటే కొన్ని రోజులు చేసి వదిలేసేలాంటిది డయట్. ఇదేమి సరి అయిన ఆహారం ఏమి అని డిఫైన్ చేసి ఆ డెఫినేషన్కి ఫిట్ అవుతుండే ధాన్యాల్ని వెతికి చెప్తుండేది. సో ఇది మీకు కరెక్ట్ ఫుడ్, కొన్ని రోజులు చేసి వదిలిపెట్టేది కాదు, ఎప్పటికీ మీ ఆహారం కావాల్సిన పదార్థాలు ఇవి.